ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, మనము ఆత్మ కలిగి ఉంటే, మన హృదయం అంతా దేవుని ఆత్మ నిండి ఉంటే, దేవుని ప్రేమ లోతైన అనుబంధం కలిగి ఉంటాం దేవునితో. నువ్వు ప్రతిఫలము పొందాలంటే, ఇలా ఉంటే బాగుండు, నాకు ఈ ప్రతిఫలం నాకు దక్కితే బాగుండు అని అనుకున్నామనుకో, దేవుడు మనకు తెలియకుండానే నీకు అంతకన్నా రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు తినే వస్తువైనా సరే, ఈరోజు నేను ఈ బిర్యానీ తినాలని, అయ్యో నేను చేసుకోలేకపోతున్నాయి అని అనుకున్నాం అనుకో, మనకు తెలియకుండానే దేవుడు మన గురించి పట్టించుకుంటూ ఉంటాడు. ఎప్పుడు పట్టించుకుంటూ ఉంటాడు? మనము దేవునితో అనుబంధం కలిగి, దేవుని ప్రేమ, దేవుని ఆత్మ మన హృదయంలో నిండినప్పుడు దేవుడు మన గురించి పట్టించుకుంటూ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా బిడ్డలకి ఏం అవసరమా, ఏం చేస్తున్నారా, ఏం అడుగుతున్నారా, నా బిడ్డలు ఏం కావాలని కోరుకుంటున్నారా అని. తినే వస్తువైనా సరే దేవుడు మనకి అనుకున్న దానికన్నా ఎక్కువగా మనము రుచి చూసేటట్టు, మనము కడుపు నింపుకునేటట్టు దేవుడు చేస్తాడన్నమాట. మనలో నిజమైన దేవుని ఆత్మ ప్రేమ ఉంటే, లోతైన అనుబంధం కలిగి ఉండాలి మనము దేవునితోటి. ఆయన ఒక లెక్కలో చెప్పాలంటే మన తండ్రి కన్నా కానీ ఎక్కువగా తండ్రిలాగా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. మనుషుల ప్రేమ కన్నా కానీ దేవుని ఆత్మ మనలో నిండి ఉంటే, దేవునితో మనము ప్రేమ కలిగి ఉంటే, మన సొంత తండ్రి కన్నా కానీ దేవుని ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. మనం దేవుణ్ణే మనం ఎక్కువ తండ్రిలాగా ప్రేమిస్తాం, ఆ తర్వాతనే మన సొంత తండ్రిని ప్రేమిస్తాం అన్నమాట. మనలో దేవుని ఆత్మ ఉంటే మన సొంత తండ్రిని కూడా మర్చిపోయి దేవుణ్ణే మనం తండ్రిలాగా భావించి దేవునితో మనం మాట్లాడుతాం. దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు అన్నమాట. మనం సంతోషంలో కానీ మన కష్టాల్లో కానీ దేవుడు మనతో పంచుకుంటాడన్నమాట. దేవుడు అలా ఉంటుందన్నమాట. యేసయ్య అంటే ఆయన్ని నమ్ముకుంటే, ఆయన మనము ఆత్మీయంగా మనం స్వీకరించినప్పుడు, మనస్ఫూర్తిగా మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు ఆ విధంగా ఉంటుందన్నమాట. మనల్ని పట్టించుకోనట్టే ఉంటాడు, కానీ ఆ సమయం వచ్చేసరికి మనకు అంతకన్నా శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకి ప్రతిఫలంగా ఇస్తూ ఉంటాడన్నమాట. మన తండ్రి అలాంటి వాడు యేసయ్య. దేవుని అంటే చెప్పలేము మనం, అది ఏ విధంగా చెప్పాలన్నా, ఒక స్నేహితుల్లాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నతమ్ముల్లాగా, ఏ విధంగా మనం పోల్చుకున్నా తక్కువే మనకు దేవుడు. మనం ఆయనకు చేసేదానికన్నా దేవుడు మనకు చేసే దాంట్లో మనం అసలు ఏమి చేసినా కానీ ఆయన రుణం తీర్చుకోలేమన్నమాట. మనం దేవుడితోటి ఆయన సత్యము, జీవము, మార్గం అయి ఉన్నాడు అన్నమాట. మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకొని ఆయన్ని స్తుతించడం, ఆయన కనపరచడం, ఆయన ఆరాధించడం, ఆయనకు ప్రార్థన చేయటం మనం ఎంతో ఇష్టం. మనం ఏకాంతంగా దేవునితో గడపటం ఆయనకి, అంతకన్నా మనం ఇంకేం చేయలేం కదా దేవుడు. కానీ మనకిచ్చేది చాలా ఎక్కువ అన్నమాట. దేవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ప్రయాణాలు చేసే దాంట్లో కానీ, మనం పొలాల్లో చేసుకునేటప్పుడు కానీ, మనకి విషసర్పాల బారి నుంచి, ప్రమాదాల బారి నుంచి, రోడ్ల మీద దేవుడు ప్రతి విషయంలో మనల్ని కాపాడుతూ, దేవదూతలను పెట్టి కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు దేవుడు.